మరి ఈ రోజున రైల్వే స్టేషన్కి 850 కోట్లు అంటే అసలు ఇప్పుడు విన్నామన్నమాట. స్టేషన్ కట్టాక అంత వద్దులేదు నాకు తెలియదు కానీ ఇవాళ ఎందుకంటే విజయవాడ రైల్వే స్టేషన్ అనేది జంక్షన్, భారతదేశానికి జంక్షన్. భారతదేశంలో మీరు ఏ నగరం వెళ్ళాలన్నా కూడా విజయవాడ మీద కూడా వెళ్ళాల్సిందే. కలకత్తా వెళ్ళాలన్నా, మద్రాసు వెళ్ళాలన్నా అన్నీ కూడా విజయవాడ మీద కూడా వెళ్ళాల్సిందే. అంత చక్కటి జంక్షన్ ప్రాంతం. దానికి మనస్ఫూర్తిగా మీ ద్వారా కేసీఆర్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆటో నగర్కి నీళ్ళు ఇచ్చే దాంట్లో కానీ ఇవన్నీ కూడా ప్రత్యేక నిధులు కేటాయించి ఆ నీళ్లు ఇవ్వటం వల్ల ఆటో నగర్ ప్రజలు కూడా తొందరలో ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. అందువల్ల ఇలాంటి అవి ఇవాళ 70 లక్షలు, సుమారు 1 లక్షకు 70 లక్షల రూపాయలతో ఈ కాలనీలో, ఇది నాకు తెలిసి ఉన్నదాంట్లో చిన్న కాలనీ, అదే చిన్న కాలనీ, ఈ కాలనీలో 70 లక్షల రూపాయలతో మా కార్పొరేటర్ గారు జాస్ సాంబశివరావు గారి యొక్క సూచనలు, సలహాలు, సహకారంతో ఈ రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా రోడ్లకు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటన్నిటికి కూడా నిధులు దారులాగా ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే విజయవాడ నగరం ఏదైతే 2014లో రాజధాని నగరంగా అయిన పవిత్రమైన శాసనసభలో విజయవాడ నగరాన్ని మనకు కావాల్సినవి ఏంటని డిపిఆర్ వేసిస్తే అది 1000 కోట్లైనా సరే ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు చెబుతున్నారు. దాని మీద రోజు కూడా ఎంటాడి కమిషనర్ గారిని, సిఈని వాళ్ళందరితో కూడా డిపిఆర్ తయారు చేయడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రానున్న 4 సంవత్సరాల్లో విజయవాడ నగరానికి దేనికి కొరత లేదనే విధంగా తయారు చేయడానికి ఎంపీ గారు కానీ, శాసనసభ్యులుగా మేము ముగ్గురం కానీ, మా కార్పొరేటర్లు కానీ, లేదా డివిజన్ స్థాయిలో నాయకులు కూడా అందరం కలిసికట్టుగా కృషి చేసి విజయవాడ నగరం రుణం తీర్చుకుంటామని కూడా తెలియజేస్తాం. నమస్కారం. ఇవాళ ఎక్సైజ్ కాలనీలో సుమారు 80 లక్షల నిధులతో రోడ్లు డెవలప్ చేయటం, అందులో ముఖ్యంగా కార్పొరేటర్ జాస్ సాంబశివరావు గారు ఆయన ఆల్మోస్ట్ అన్ని రోడ్లు అయిపోయినట్టున్నాయి. మొత్తం అన్నీ ఆయన రోడ్లు తీసుకెళ్ళిపోతున్నారు నగరపాలక సంస్థ నుంచి. చక్కగా ఇట్లా కాలనీలు అభివృద్ధి చేయటం చాలా ఆనందంగా ఉంది. ప్రజాప్రతినిధులుగా, కార్పొరేటర్లుగా కానీ, నాయకులుగా కానీ, గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, నేను కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటా, ప్రజల సమస్యలను తెలుసుకుంటా, వాటిని పరిష్కరించడంలోనే మా సమయం అంతా ఎక్కువ వెచ్చిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తా ఇదే కార్యక్రమంలో ఉన్నాం. ముందుగా నిన్న విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్లు పీపీపీ మోడల్లో రైల్వే స్టేషన్కి నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. దానిని విశిష్టంగా కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎప్పుడో విజయవాడ రైల్వే స్టేషన్ అంటేనే అతిపెద్ద జంక్షన్, ఇండియాలో అతిపెద్ద జంక్షన్. దాంట్లో సౌకర్యాలు కల్పించడానికి మోడర్న్ స్టేషన్గా తయారు చేయడంలో రేపు రాబోయే 3 సంవత్సరాలే దీనికి సమయం. కూడా నెలన్నరలో టెండర్లు రాబోతున్నాయి. 3 సంవత్సరాల వ్యవధిలో ఇది పూర్తి చేయాలి. ఇటువంటి ఎన్నో అభివృద్ధి పనులని విజయవాడ ముందుకు తీసుకెళ్ళి అందంగా మంచి నగరంగా తయారు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విజయవాడ నగర ప్రజల తరఫున. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. అంటే ప్రజల్లో ఉండే ప్రజల సమస్యలు ప్రతిరోజు ప్రజల సమస్యలతో పరిష్కరించడంలో ఉంటారు. వారి బాటలోనే నేను కూడా నడుస్తానని తెలియజేసుకుని అందరికీ ధన్యవాదాలు.